ఒక ఊరిలో ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడన్న. ఆ రాజుకి జ్యోతిష్యం పైన ఒక నమ్మకం ఉంటుందన్నమాట. ఒక బిలీఫ్. జ్యోతిష్యం అంటే ఆస్ట్రాలజీ పైన నమ్మకం ఉంటుంది. ఆస్ట్రాలజీ పైన నమ్మకం ఉంటే ఏమంటాడు ఇతను కింగ్ చెప్తాడనమాట. ఈ కింగ్డమ్లో ఎవరు ఉన్నారు మంచి ఆస్ట్రాలజరు, ఆ ఆస్ట్రాలజర్ని పిలుచుకురండి, నేను ఆయనతో కొంచెం జ్యోతిష్యం చెప్పించుకోవాలి, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి అని చెప్పి ఆయన చెప్తానమాట. అట్లా ముందర ఎట్లుంటుంది భవిష్యత్తు అని చెప్పించుకుంటామని పోతానమాట. ఆడ ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఈడ ఏమంటారు ఆయన పేరు నరసింహశాస్త్రి అని. నానా నరసింహశాస్త్రి అని ఉంటాడు. ఈ యొక్క ఆస్ట్రాలజర్ అనమాట. ఆస్ట్రాలజర్ అంటే ఎవరు? జ్యోతిష్కుడు. ఓకే, జ్యోతిష్కుడు ఉంటే ఆ జ్యోతిష్కుడికి చెప్తారు, పోయి ఇట్లా బట్టలంతా పోయి శాస్త్రి ఇట్లా నా నరసింహశాస్త్రి మీరు కొంచెం మా రాజు చూపాలంటే అతనికి ఏముంటుంది, కొంచెం ఈగో ఉంటుంది అనమాట. ఈగో అంటే అహంకారం వచ్చేస్తుంది. అబ్బా చూస్తువే, నేను రాజు వచ్చి నాకు బట్టలు తీసుకొచ్చి రాజుకి నేను పోయి చెప్పాలంట జ్యోతిష్యము, నేను ఎంత గ్రేట్ చూస్తువే, నా చెప్పిన మాట వింటాడు రాజు అనుకొని అట్లా కొంచెం అహంకారపడతాడు. ఓకే, అహంకారపడితే పోయి ఓకే అనేసి అనుకుంటాడు. బట్ ఈ ఒక ఒక పొగురులాగా ఉంటుంది అతను, ఒక పొగురు అహంకారంలాగా అనుకుంటాను అనుకొని ఓకే అతను పోతాడు ఎక్కడికి, అతనికి కోర్ట్యార్డ్ పోతాడు. కోర్ట్యార్డ్ అంటే ఏమి, అంతఃపురం పోతాడు. అంతఃపురం అంటాం కదా, కింగ్డమ్లోకి పోతాడనమాట. ఈ రాజు ఉంటాడు, ఈడ ఈ శాస్త్రి ఉంటారనమాట. పోతేనే ఈ వాడుతాడు నరసింహశాస్త్రి. రాజా ఏ పేరు రాజు ఏమంటే గంగరాజు అనుకో ఇతని పేరు. గంగరాజు, ఇతను నరసింహశాస్త్రి. గంగరాజు చెప్పండి రాజు గారు మీరు ఏం కావాలి మీకే అంటే, రాజు నమస్కారం నరసింహశాస్త్రి గారు, మీరు నాకు కొంచెం జ్యోతిషం చెప్తారా అంటే, జ్యోతిషం చెప్తాను అనేసి చూస్తాడు. చూసేసి ఒక అతను చేయి చూస్తాడు. చేయి చూసేసి నీ కొడుకులు జల్దీ చచ్చిపోతారు అని చెప్పిపోతాడు టగానే. అతను కొంచెం ఓపెన్ మైండెడ్గా ఉంటాడు అనమాట. ఓపెన్ మైండెడ్ అంటే మొక్క మీద చెప్పేది, ఇతను ఆలోచన తక్కువ, అహంకారపడుతుంటాడు కదా. జ్యోతిషం చెప్పు అంటేనే నీ కొడుకులు చాలా రోజులు బతుకురు, నీ కొడుకు చచ్చిపోతారు అంటాడు అనమాట. అంటేనే ఈ రాజుకి పిచ్చి కోపం వచ్చేస్తుంది. ఏమిది, నేను ఆస్ట్రాలజీ చెప్పించుకోవాలంటే జ్యోతిషం చెప్పించుకోవాలంటే చెప్తానే ఇట్లా అతను వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఏమీ కొంచెం కూడా ఆలోచించుకోకుండా ఎలా చెప్పాలని చెప్పుకోకుండా నీ కొడుకు చచ్చిపోతారు అని చెప్తాడే అనేసి అతన్ని బట్టలు చెప్పి, బట్టలారా ఇతను తీసుకెళ్ళిపోయి బంధించండి, యావజ్జీవ కారాగార శిక్ష పెట్టండి అనేస్తారు నరసింహశాస్త్రిని. నరసింహ జైల్లో పోయి వేస్తారు. యాక్చువల్లీ మళ్ళీ ఆయన ఏం చేశాడు, ఇతను ఏం ఇట్లా చెప్పినాడు అని చెప్పేసి ఇతను జైలుకి వేస్తారు. మళ్ళీ ఇతను ఇంకొక రాజ్యంలోకి జ్యోతిష్యం చెప్పమని పంపిస్తారు అనమాట. ఇంకొక రాజ్యంలో ఉన్న జ్యోతిష్యం పిలిచారండి అని చెప్పింటాడు అనమాట. అతని పేరు వచ్చేసి వెంకయ్య శాస్త్రి. వెంకయ్య శాస్త్రి ఉంటాడు అనమాట. వెంకయ్య శాస్త్రి కొంచెం అతను చదువరి, మంచి అహంకారి కాదు, మంచిగా కొంచెము నిదానవస్తుడు అనమాట. ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడకూడదు, ఎలా చెప్పాలా అనేసి ఒక తెలివైన ఆస్ట్రాలజర్ వేరే రాజ్యంలో ఉంటాడు. అతను వస్తాడు ఈ రాజ్యంలోకి వచ్చేసి గంగరాజు దగ్గరికి వెంకయ్య శాస్త్రిని అడుగుతాడు అనమాట. వెంకయ్య శాస్త్రిని రాజు అడుగుతాడు, వెంకయ్య శాస్త్రి గారు ఇట్లా కొంచెం నాకు జ్యోతిషం చెప్పండి అంటాడు అనమాట. ఇతను ఏం చెప్తాడు, యాక్చువల్గా ఇతను చెప్పింది కరెక్టే. ఎవరు? ఫస్ట్ శాస్త్రి చెప్పింది, నరసింహశాస్త్రి చెప్పింది కరెక్టే. బట్ ఈ శాస్త్రి ఏం చేస్తాడు, దాన్ని చెప్పేదని ఎలా మారుస్తాడంటే, రాజా మీరు రాజ్యము చాలా రోజులు పాలిస్తారు, బట్ మీ పుత్రులు మీ అంత పాలించలేరు అంటాడనమాట. మీరు చాలా రోజులు రాజ్యం పాలిస్తారు, మీ పుత్రులు మీ అంత పాలించలేరు అని చెప్తాడు. చెప్తే రాజు చాలా ఖుషి అయిపోతాడు. అబ్బా నాకే చెప్పేసినాడు కదా ఇతను, నేను చాలా రోజులు పాలిస్తానంట, నా పిల్లలు తక్కువ పాలిస్తారంట అని అనుకుంటాడు అనమాట. మెసేజ్ ఈజ్ కరెక్ట్. మెసేజ్ మారల్ ఏం తెలుసా, మారల్ ఏమి అంటే ఇతను చెప్పింది, నరసింహశాస్త్రి చెప్పింది, ఇతను చూసింది, వెంకయ్య శాస్త్రి చూసింది ఇన్ఫర్మేషన్ కరెక్ట్. వాళ్ళ పుత్రులకి లైఫ్ స్పాన్ తక్కువ. బట్ ద వే హీ కన్వేడ్, అతను ఎలా చెప్పాడు రాజుకి, ఎలా రాజుని మెప్పించినాడు అనేది ఇతను వెంకయ్య శాస్త్రి చాలా మైండ్ఫుల్గా యాక్ట్ చేశాడు. ఇతను ఏం చెప్పినాడు, రాజు నువ్వు చాలా రోజులు బతుకుతావు, నీ పిల్లలు బతకరు అనేది ఇన్ఫర్మేషన్ ఇండైరెక్ట్గా నొప్పించక నవ్వక అంటారు. అదే చెప్పేది, మనము మాటల్లో ఎట్లా మాట్లాడాలంటే ఒకరు మనిషిని బాధ పెట్టకూడదు, ఒకరు మనిషిని
కుంగ తీయకూడదు. ఒక మనిషిని మనం ప్రోత్సహించే రకంగా వాళ్ళకి మనకు ఒక ఏమంటారు దాన్ని పాజిటివ్ హార్మోన్స్, గుడ్ హార్మోన్స్ డెవలప్ అయ్యి చేయాల. నెగిటివ్ హార్మోన్స్ వచ్చేట్లు చెప్పకూడదు. అప్పుడు దీనికి ఏమంటాడు, ఓకే వెంకయ్య శాస్త్రి గారు చాలా బాగా చెప్పారు, మీకు తీసుకోండి గోల్డ్, ల్యాండ్, డబ్బులు, పొజిషన్, యు ఆర్ మై కోర్ట్ ఆస్ట్రాలజర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, టేక్ దిస్ బంగ్లా, టేక్ దిస్ 10 సోల్జర్స్ అని చెప్తానమాట. అప్పుడు ఇతను పోయి వెంకయ్య శాస్త్రి ఇతను నరసింహశాస్త్రి దగ్గరికి బార్లో ఉంటాడు, అతను జైల్లో ఉంటాడు కదా, చూసావా నాయన నువ్వు చెప్పింది బుక్ ఒకటే బుక్ పంచాంగము, నేను చూసింది ఒకటే పంచాంగము, ఒకటే ఇన్ఫర్మేషన్ ఇద్దరికి కనపడిండేది, వాళ్ళ కొడుకులు అల్పాయుష్కులు, బట్ నువ్వు చెప్పే విధానము అది మనం కూడా అంతే. మనం దీంట్లో ఏం నేర్చుకోవాలంటే మనం ఏదైనా కానీ మాట్లాడే విధానము, చెప్పే విధానము మార్చుకోవాలి. మనకు బై బర్త్గా మన సరౌండింగ్స్లో, మన ఎన్విరాన్మెంట్లో నేర్చుకుంటాము, బట్ మనము దాని నుంచి ఓవర్కమ్ అయిపోయి కరెక్ట్ చేసుకొని, అరే ఈ విషయం ఈ టైంలో చెప్పచ్చా, అరే ఈ విషయం ఈ చెప్తే ఎలా తీసుకుంటారు, ఎలా అవుతుంది అనేసి నేర్చుకోవాలి. ఓకేనా? కథ కంచికి మనం ఇంటికి.